నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో పోయా. నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో. నేను ఒక రిక్షా డ్రైవర్ని అయ్యా. సాయంత్రం అయ్యేసరికి ఒక ఐటమ్ సాంగ్ క్వార్టర్ కోరుకుంటాం. అమ్మాయిలు మా అబ్బాయిలు కాపాడండి, చివరి వరకు ఉండండి, కలిసి ఉండండి. మొన్న ఆడియో ఏదో ఫంక్షన్లో కాళ్ళు ఇట్లా మొక్కున్నారు కదా, అది ఎందుకు ఓవర్ యాక్షన్ అనిపించింది. కానీ ఈ యాక్టింగ్ చూస్తే మాత్రం అండ్ ఈ సినిమా యాజ్ యూజువల్లీ మన తెలుగు హీరోస్కి పడుంటే బాగుండేది. నాకు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారికి పడుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అబ్బాబాబా నిజంగా నాకు తెలిసి సూర్య గారికి మమత గారి పక్కన పెడితే నిజంగా మమత గారికి కొంచెం పెద్ద చేసరికి కనబడుతుంది. సూర్య అంత యంగ్గా ఉంటాడన్న. ఇప్పుడే పోయా సూర్య గారి సినిమా చూసి వచ్చా. సినిమా పేరు వ్యసనాదో ఏదో, ఎందుకంటే సినిమా పేరు మర్చిపోయినా. నా మైండ్లో సూర్య 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 ఉంటాడు అంతే, ఏదైతే రాదు. నేను చిన్నప్పటి నుంచి సూర్య గారు పెద్ద ఫ్యాన్ నేను. కానీ సినిమా అయితే బాగలేదు పోయా, అసలు ఏం బాగలేదు సినిమా. ఆ డైరెక్టర్ గారు దయచేసి సూర్య గారితో జైభీం 2 లాంటి తీయండి, లేదా ఆకాశిని ఎదురు 2ది, లేదా గజని 2ది. ఇదేంది పోయా ఈ సినిమా, ఏంది పోయా ఈ సినిమా చూస్తున్నాను సేపు అబ్బా చిరాకు బోరింగ్, ఏం నచ్చలేదు పోయా. ఫస్ట్ నుంచి లాస్ట్ దా చూసిన సినిమా అంతా క్లారిటీగా సూర్యానని. హీరోయిన్ ఎవరో కానీ ఆ పిల్ల వచ్చింది డ్యాన్స్ చేసింది బటర్ఫ్లై అని. ఆ పిల్లకి ఒక 4 మంది కాలేజ్ అమ్మాయిలు వచ్చి డ్యాన్స్ చేస్తారు థియేటర్లో. కాలేజ్ అమ్మాయిలు వచ్చి కాస్త పరిస్థితి బాగున్న అమ్మాయిలు వచ్చి డ్యాన్స్ చేసిపోయారు తప్ప, లేనోడికి ఎవడికి పరిస్థితి బాగినోడికి ఎంటర్టైన్మెంట్ కావాలని ఈ సినిమా పోతే ఏం లేదు. అసలు సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు. సినిమాలో ఏం కావాలా ఉన్నాడు, సినిమాలో కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అంతే. కాబట్టి సూర్య అన్న నేను పెద్ద ఫ్యాన్ని. నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో పోయా. నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో. నన్ను మా ఊళ్ళో అందరూ గజనీ అంటారు, కొంతమంది ఆరు అంటారు, కొంతమంది ఆకాశుని ఎద్దురు అంటారు, కొంతమంది జై భీమ్ అంటారు. దేనికి? సూర్య గారికి ఫ్యాన్ అవడం వల్ల. ఈరోజు ఏంది పోయి ఆ సినిమా డైరెక్టర్ వచ్చి హీరోకి చెప్తాడు ఇది చేద్దామని. దయచేసి సూర్య అన్న ఇలాంటి కథలు చేయకన్నా, దయచేసి డైరెక్టర్ గారు సూర్య గారితో ఇలాంటి సినిమాలు చేయకండి. జై భీమ్ 2ది అండి, గజని 2ది అండి, ఆరు 2ది అండి, ఆకాశుని ఎద్దురా 2ది, కావాలంటే శివపుత్రుడు 2ది. అంతేగాని ఇలాంటి సినిమాలు మాత్రం తీద్దు. ఏమో సినిమాలో బోరింగ్, ఒకటే బోర్ కొట్టింది. నెక్స్ట్ లెవెల్ అంటే సూర్య గారి మీద అంటే మొన్న ఆడియో ఏదో ఫంక్షన్లో కాళ్ళు ఇట్లా మొక్కున్నారు కదా, అది ఎందుకు ఓవర్ యాక్షన్ అనిపించింది. కానీ ఈ యాక్టింగ్ చూస్తే మాత్రం అండ్ ఈ మూవీని మొత్తం క్యారీ చేసింది మాత్రం డెఫినెట్లీ సూర్య గారు, ఆ తర్వాతనే అందరూ. సో డెఫినెట్గా సూర్య గారు యాక్టింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కరుపు కంటే నాకు ఇంకా మంచిగా అనిపించింది. సో అట్లా స్టోరీ ఏంటి కొత్తగా అనిపించింది? స్టోరీ అంటే అవునండి కొత్తగానే ఉంది, మన ఇండస్ట్రీకి అయితే కొత్తగా. బట్ ఓవరాల్గా అయితే ఈ ఏజ్ గ్యాప్ అనేది ఇప్పుడు పెద్ద విషయం ఏం కాదు, కానీ మన సొసైటీలో కానీ మంచిగా తీశారు. సో స్టోరీ కొత్తగా ఉంది, కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది. బట్ ఓవరాల్ ఎలా అనిపించింది? మంచిగా ఉన్నారండి, యాక్టింగ్ చాలా మంచిగా చేశారు, వాళ్ళ రోల్కి తగ్గట్టుగా చేశారు. ఒకటే మరి ఇలాంటి అంటే మెయిన్ డాన్స్ చాలా మంచిగా చేస్తారు, ఆ బబ్లీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మంచిగా చేస్తారు. టైప్ కాస్ట్ అవ్వద్దు అంతే. ఇంకా ఏ డాన్సింగ్ రోల్ కానీ ఏ బబ్లీ ఆ క్యారెక్టర్కి మమతా బైజు అంటే ఇక జనాలకి కొంచెం బోర్ కొడుతుందేమో. నెక్స్ట్ లెవెల్ సూర్య గారికి అయితే నో డౌట్ సూపర్, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అని చెప్పొచ్చు. తెలుగు సినిమా తమిళ సినిమా ఇండియన్ సినిమా అండి, ఇక ఏం చెప్తా. సూర్య గారు డబ్బింగ్ వైజ్ అడుగుతాను. మంచి సినిమా, అవన్నీ కాదంటే మంచి సినిమా. ఇక తెలుగు తమిళ్ నాకు తెలియదు, వచ్చి చూస్తున్నాం కదండి. సో డెఫినెట్లీ మంచి సినిమా. అరే చాలా అంటే ఈ రోల్కి చాలా మంచిగా సెట్ అయ్యారు, బాగా క్యారీ చేశారు ఓవరాల్గా ఆరా కానీ. అండ్ వన్ మోర్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఆ ఇల్లు, నెక్స్ట్ లెవెల్ ఇల్లు. మదర్ సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్ పడింది, అదే అంటున్నా. అది సినిమాలో చూస్తే మాత్రం పక్కా ఏడుస్తారు, ఆ లెవెల్లో తీశారు. చాలా బాగుంది ఆ మదర్ సెంటిమెంట్. బెస్ట్ హైలైట్ అంటే అదే చెప్తాను నేను. మదర్ సెంటిమెంట్ అనేది అంటే మదర్ అండ్ సన్ కున్న రిలేషన్ బెస్ట్, అసలు చాలా మంచిగా తీశారు. విశ్వనాథన్ సన్స్ యావరేజ్ అండి. ఫస్ట్ హాఫ్ సూపరు, సెకండ్ హాఫ్ యావరేజ్. సో ఓవరాల్గా ఒక యావరేజ్ సూపర్. ఐటమ్ సాంగ్ లేదు, ఉన్నా ఉపయోగం లేదేమో అనిపించింది. సెకండ్ హాఫ్ దెబ్బేసేసింది. ఎందుకు మీకు ఐటమ్ సాంగ్ అంటే అంత ఇది? నేను ఒక రిక్షా డ్రైవర్ని అయ్యా. సాయంత్రం అయ్యేసరికి ఒక ఐటమ్ సాంగ్ క్వార్టర్ కోరుకుంటాం, అది లేకపోతే మనసు జీవనం లాగుతుంది. సో నేను పెట్టిన 300 నాకు న్యాయం జరగలేదు అంటే చెప్పండి అయ్యా.
ఏమండి మీరేమన్నా చేస్తారు ఐటమ్ సాంగ్? మొన్నే సందీప్ రెడ్డి ఫోన్ చేశారు, స్పిరిట్ లో ఐటమ్ సాంగ్ ఉంది, చిన్న క్యామియో చేస్తామని అడిగారు. పెద్ద ఆయన ఫోన్ చేశారు, ఎలాగుంది ఎలా ఉంటావు, ఎగరికి అంతేసా, ఛాన్స్ కొట్టేసా, లక్కి ఛాన్స్ కొట్టేసా. సో అమ్మో, సూర్య గారు యాక్టింగ్ పేరు పెట్టచ్చా? కంగువ రెట్రో తర్వాత ఇది కూడా ఫ్లాప్ అయిపోతుందేమో అనుకున్నా కానీ లేదు, కొంచెం బాగా తీశారు. యావరేజ్. సెకండ్ హాఫ్ ఒకటి దెబ్బేసింది, సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసి ఉంటే కనుక ఇట్టు పడేది. సో ఐటమ్ సాంగ్ కావాలయ్యా, నాకు ఆ గ్లామర్ లేదు. ఒక మురళీలాల్ ఠాకూర్ను సీరియల్ పట్టుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ పెట్టుంటే ఎంత బాగుండేది సినిమా, ఓ ఊపి ఊపేది. సో ఐటమ్ సాంగ్ లేదని కొంచెం ఫీల్ అవుతున్నా, డిసప్పాయింట్ అయ్యా. బాగుంది అయ్యో, బాగా చేసింది. నైట్ కుర్రోళ్ళు కళ్ళకు వచ్చింది మా మౌత మైజు, బాగుంది. మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, కానీ ఐటమ్ సాంగ్ కూడా లేదు. నాకు ఐటమ్ సాంగ్ కావాలి డాట్. ఒకప్పుడు తిరగని సినిమాలు చూసి ఎంత సైలెంట్గా ఉంటాయి, ఒక సైలెంట్ పంచ్ డైలాగులు, ఒక నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, ఒక అత్తరేని దారి సినిమా. మళ్ళీ నాకు అత్తరేని దారి సినిమా గుర్తేస్తుంది ఈ సినిమా చూస్తే. నిజంగా సైలెంట్గా వెళ్ళిపోతుంటుంది అన్న. ఒక మాస్ కావాలనుకున్న కాదు ఈ సినిమా నప్పదన్న. నిజంగా క్లాస్, ప్రతి ఒక్కరి క్లాసే కావాలి, ఫ్యామిలీతో చూస్తే క్లాస్ కంపల్సరీగా ఉండాలి. అలాంటి సినిమా ఏదైనా అంటే విశ్వనాథ్ సన్స్. చాలా బాగుంది సినిమా మాత్రం. ఈ 2026లో ఒక ఫ్యామిలీతో చూడడం సినిమా ఏదైనా అంటే విశ్వనాథ్ సన్స్. అబ్బాబాబా, నిజంగా నాకు తెలిసి సూర్య గారికి మమత గారి పక్కన పెడితే నిజంగా మమత గారికి కొంచెం పెద్ద కనబడుతుంది. సూర్య అంత యాంగిల్ ఉంటాడన్న. నిజంగా చెప్పాలంటే సూర్య 25+ హీరోలాగా ఉంటాడు. సినిమా మాత్రం మామూలు భయ్య, పిచ్చెక్కించి. నేను అనుకున్న ఒక జెమినీ స్టోరీ, ఒక గదిని సినిమా స్టోరీ ఉంటుందేమో, లేదా ఒక జేబీఎం స్టోరీ ఉంటుందేమో, ఒక సింగల్ స్టోరీ, ఏ సినిమాలో ఆ 3 సినిమాలకి మ్యాచింగ్ లేకుండా సినిమా తీసి చూపించానన్న. పిచ్చెక్కించాడన్న సినిమా మాత్రం. పర్ఫెక్ట్గా ఉంది సినిమా. మళ్ళీ మనకి జూనియర్ త్రివిక్రమ్ వచ్చారు. సో అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తీసుకెళ్తే సెకండ్ హాఫ్ ఇంటర్వ్యూ ముందు ఒకటి ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది అన్న, యాక్సిడెంట్ అన్న, బాగా దాన్ని మాత్రం బాగా చూపించాడు. సెకండ్ హాఫ్ నిజంగా చెప్పాలంటే ఇప్పటికొచ్చి ఏ డైరెక్టర్ కూడా అలాంటి కథ, అలాంటి ట్విస్ట్ వస్తుంది అనుకోలేదు. అలా తీసి చూపించాడు వెంకటేశ్వరి. నిజంగా చెప్పాలంటే మనకు నెంబర్ 1 హీరో మన తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమ్ తప్ప మళ్ళీ ఒక డైరెక్టర్ వచ్చింది, అది వెంకటేశ్వరి. అవునన్నా, విశ్వనాథ్ సన్స్ అంటే వాళ్ళ భార్య చెందిన తర్వాత ఒక సన్స్ ఏ విధంగా చూసుకోవాలనేది ఈ సినిమా కథ చాలా బాగా చూపించాడు. వాళ్ళ తల్లిపాత్ర రాధిక కూడా ఒక కుటుంబాన్ని ఏ విధంగా పెద్దగా ఉండి తీర్చిదిద్దాలనేటప్పుడు ఆవిడ నిలబడి ఏ విధంగా తీర్చిదిద్దిందనేది ఈ సినిమా కథ. ఒక్కసారి అందరూ థియేటర్గా చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా ఎవరు కాదు, ఫ్యామిలీ పిల్లలతో సహా చూడడం సినిమా ఏదైనా విశ్వనాథ్ సన్స్. అంతేనా, అందరూ చూడండి అన్న, బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమాలో ఒక మాట చెప్పాడు, నేను అమ్మాయిలు అందరికీ చెప్తున్నాను, అమ్మాయిలు రిలేషన్షిప్ కాదు, రిలేషన్షిప్ చివరి వరకు ఉండాలంటే అమ్మాయిలదే పాత్ర. ఈ సినిమాలో అదే చెప్పాడు హీరో. ఈ రిలేషన్షిప్ లో అబ్బాయి చాలా స్ట్రాంగ్ ఉంటాడు, అయినా నిలబడాలంటే అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండాలి. అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా చివరి వరకు నిలబడుతుంది. మీరు చివరి వరకు ఉండండి, మా అబ్బాయిల ప్రేమను గుర్తించండి, మా అబ్బాయిలు కాపాడండి. అలా ఉండట్లేదు భయ్యా. నేను ఈ జంజీకి చెప్తున్నాను, ఈ జంజీ జనరేషన్ ఎక్కడున్నారు మీరు? ఢిల్లీ నుంచి వచ్చారా, ఇంకా అక్కడే దీక్ష చేస్తున్నారా? మీరు రండి, నేను కూడా జంజీనే. నేను ఏం చెప్తున్నానంటే ప్రేమించండి. మీరు ఐ లవ్ యూ వద్దు అంటున్నారంటే నువ్వు ఎలా చెప్తున్నావు? వాళ్ళు నమ్మేటట్టు చెప్పాలి బ్రో. ప్రేమ అంటే శాశ్వతం, ప్రేమ శాశ్వతంగా నిలబడాలి అంటే ఇక్కడ ఏంటంటే వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషులు వాడుకుంటున్నారు. కానీ ఈ సినిమా బట్టి మనుషులు ప్రేమించాలి, వస్తువులు వాడుకోవాలి. మీకు అదే చెప్తున్నాను నేను చేయగలను అనుకోవడం నమ్మకం, నేను మాత్రమే చేయకూడదు అనుకున్న అహంకారం. ఈ సినిమాలో అహంకారం కోసం కూడా చెప్పాడు, మనిషికి అహంకారం పనికిరాదు, డబ్బు ఎంత ఉన్నా నువ్వు డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఈ సినిమా సూర్యకి సూపర్ హిట్. ఈ సినిమా ఫ్యామిలీ పరంగా ఫుల్గా చూడొచ్చు. అమ్మాయిలు మా అబ్బాయిలు కాపాడండి, చివరి వరకు ఉండండి, కలిసి ఉండండి. సెకండ్ హాఫ్ ప్యూర్లీ మనకి ఇంకా ఓల్డ్ స్కూల్ వెళ్ళిపోద్ది మూవీ మొత్తము. ఏం చెప్తావు సూర్య గారి గురించి? సూర్య చాలా మంచి. యాక్చువల్లీ ఈ సినిమా తెలుగులో ఎవరు చేయకపోవచ్చు, ఆబ్వియస్లీ వెంకీ అట్లా పాస్ట్ మూవీస్ తీసుకున్న మలయాళం తమిళ యాక్టర్సే చేశారు. ఈ సినిమా యాజ్ యూజువల్లీ మన తెలుగు హీరోస్కి పడుంటే బాగుండేది. నాకు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారికి పడుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇలాంటి డ్రామాస్ మన తెలుగు హీరోస్ కూడా చేస్తే టాప్ 6 హీరోస్ మన వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఇది తమిళ సినిమాలే, తమిళ సినిమా ఆ ఫ్లేవర్ మనకు అనిపించేస్తుంది, తమిళ సినిమా ఫ్లేవర్. అదిరిపోయింది. యాక్చువల్లీ దిస్ మూవీ వెరీ టూ కూల్ టు బి అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఆ సినిమాటోగ్రఫీ కానీ విజువల్స్ కానీ అసలు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి చాలా కూల్ అనిపించింది నాకు. వెరీ గ్రీన్ టోన్స్ కానీ బాగా అనిపించింది.